Daily. Taste the Daily. ఇక గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ కార్యక్రమాన్ని ఆయన స్వయంగా పర్యవేక్షించారు. ఇక రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. కోదాడ పట్టణంలోని సిసి రెడ్డి స్కూల్లో పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. సూర్యాపేట జిల్లాలో రెండో విడతగా ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 8 మండలాల్లో మొత్తం 181 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏకగ్రీవం కానీ 158 గ్రామ పంచాయతీలకు 1460 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణకు 1462 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని, అవసరమైన పోలింగ్ సిబ్బంది, భద్రతా సిబ్బంది అందరూ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. పోలింగ్ ముగిసిన అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి ఆయా గ్రామ పంచాయతీ కౌంటింగ్ సెంటర్లలో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారని తెలిపారు. ఫేజ్ 2 సంబంధించిన గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రాం నడుస్తుంది. రేపు ఫేజ్ 2 ఎన్నికలు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట వరకు ఉంటున్నాయి. మన సూర్యాపేట జిల్లాలు చూసుకుంటే ఒక 8 మండల్స్ లో 181 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు షెడ్యూల్ కావడంతో యునానిమస్ పోగా మనకి 8 మండల్స్ లో 158 గ్రామ పంచాయతీలకి ఎన్నికలు జరుపుకుంటున్నాం. దీంట్లో టోటల్ వార్డ్స్ 1460 వార్డులో పోలింగ్ నిర్వహించడం జరుగుతున్నది. పోలింగ్ స్టేషన్ సంఖ్య మనం చూసుకుంటే 1462 పోలింగ్ స్టేషన్స్ మనం ఏర్పాటు చేస్తున్నాం. పోలింగ్ స్టేషన్లు కావచ్చు, పోలింగ్ సిబ్బందిలు కావచ్చు, ఈ రోజు పోలింగ్ సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి డిస్పాచ్ చేసి ప్రతి గ్రామాల్లో వాళ్ళు చేరుకుంటారు. రేపు ఎన్నికలు కండక్ట్ చేయడానికి పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రణాళికతో ఉన్నారు. వాళ్ళ పరంగా ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. రేపు పొద్దున 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ప్రజలు ఓటు ఉన్న వాళ్ళందరూ వచ్చి ఓటు వేయాలని మీ ద్వారా అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా, పీస్ఫుల్ మేనర్ లో అందరూ సహకరిస్తూ ముందు పోవాలని ఆశతో అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా కౌంటింగ్ కూడా మనకి 2 o'clock సేమ్ గ్రామ పంచాయతీలో కౌంటింగ్ సెంటర్ లో మనం ఐడెంటిఫై చేసి డిక్లేర్ చేసి ఉన్నాం. అదే గ్రామ పంచాయతీలో కౌంటింగ్ ప్రక్రియ 2 గంటల నుంచి మొదలు కావడం జరుగుతున్నది. కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసి సర్పంచ్, వార్డ్ మెంబర్స్ ఎన్నిక కూడా అక్కడనే కంప్లీట్ చేసి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్ స్టేజ్ 2 ఆధ్వర్యంలో రెస్పెక్టివ్ ఆఫీసర్స్ ద్వారా చేయడం జరుగుతుంది. అది పూర్తి అయిన తర్వాత కూడా ఉప సర్పంచ్ ఎన్నిక, ఇండైరెక్ట్ ఎన్నిక ఉంటుంది. అది కూడా వారు అదే రోజు పూర్తి చేయాలి. అదేవిధంగా వాటికి సంబంధించిన నిబంధనలతో పాటిస్తూ పూర్తి చేయాలని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికలు ప్రశాంత మేనర్ లో, ప్రశాంతంగా, పీస్ఫుల్ గా ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా కండక్ట్ చేయడానికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. మనం